మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కంచి సముద్రంలో ఈత చెట్లను నరికి వేసి చదును చేసి భూ కబ్జా చేసిన వైసీపీ నాయకులు కార్యకర్తలపై మండిపడిన సవితమ్మ సర్వే నంబర్ 60-2లోని స్థలాన్ని స్థానిక తెలుగుదేశం జనసేన ఉమ్మడి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీ నాయకులు కార్యకర్తలతో కల్లు గీత కార్మికులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గీత కార్మికులు అధైర్యపడకండి, అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చిన సవితమ్మ అనంతరం గీత కార్మికులు మీడియాతో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించి కబ్జాదారుల నుండి మాకు మా తవనాన్ని కాపాడాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేదంటూ వాపోయారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన కార్యకర్తలు, గీత కార్మికులు, స్థానికులు పాల్గొన్నారు. తాతల కాలంలో నుంచి కళ్ళంగం పట్టి జీవనం సాగించేవాళ్ళు. చెట్లు పెంచుకొని మాకు జీవన ఉపాధి అదే ఉంది. ఇక్కడ దౌర్జన్యంగా కొంతమంది వైసీపీ నాయకులు ఇచ్చేసి ఇదంతా ఆక్రమించుకోనికి ఇది చేస్తున్నాం. చెట్లన్నీ మీకు తొలగించేసి ఇది చేస్తున్నాం. మా జీవనానికి ఆటంకం కలిగిస్తుంది. అదే సర్వే 60 సర్వే నంబర్ పైకి చెరువంగంలో 3,000 ఎకరాలు 2,000 ఎకరాలు మాకు జీవనం సాగించారు. అధికారులకు ఫిర్యాదు చేసిన ఎక్సైజ్ వాళ్ళు వచ్చి ఈడ ఇద్దరి మీద 500 ఫైన్ వేసి తూతూ ముద్రంగా ఆయన చేతులు దులుపుకొని వెళ్ళిపోయినాడు. అంటే చెట్లు పీకేసినందుకు కోర్టులో ఫైన్ కట్టుబడి ఆ పని చేసింది. మా నాన్న కాలం నుంచి ఇక్కడ పని చేసుకుంటున్నాము, ఈదులు చేసుకుంటున్నాము. ఈరోజు వైసీపీ నాయకులు ఈ చెట్లు పీకేసి ధ్వంసం చేసినారంట. భూములు ఇండించుకోలేక పీకేసినారు. మా తాతల కాలం నుంచి జీవనం సాగించే వాళ్ళు ఇది మొత్తం 15 ఎకరాలు ఉంటుంది. 15 ఎకరాలు మొత్తం 100 ఉంది. ఈ సర్వే నెంబర్ ఎంత? 60 2 లీటర్ 62 లీటర్. కుటుంబాలు ఆధారపడినారు. 10 కుటుంబాలు. మీ నాన్న తాతగారి తరం నుంచి జీవనోపాధి జరుపుకుంటున్నారు. ఎన్ని చెట్లు పీకేసినారు టోటల్? 500 చెట్లు. ఎవరు పీకేసినారా? సన్నాగన్న, తాడెప్ప, నాగమునియప్ప, నాగేశప్ప, కృష్ణప్ప. వాళ్ళు చెట్లు పీకేటప్పుడు మీరేం అర్థం చేయలేదు? మేము మా పిల్లలకి ఆరోగ్యం సరిలేక హాస్పిటల్లో ఉంటే చెప్పి మళ్ళీ నాగేశప్ప కూడా పీకుతున్నాడు చెప్పినాము. ఆ పిల్లడు మా పిల్లడు చెప్పిపోయినాడు, పీకో దాన్ని నిలబెట్టి ఆ రోజు చెప్పాము. మళ్ళీ తర్వాత మొత్తం లాగిపోయింది. మాజీ సర్పంచ్ హనుమంతరాయుడు అని. ఇది ముందు సోత్రిను భూమి. ఇది పద్మనాభరావు అని పెనుగొండ, వాళ్ళకు ఉండింది 3,000 ఎకరాలు. అందులోనూ గవర్నమెంట్ అంతా తీసేసుకొని ల్యాండ్ సీలింగ్లో తీసేసి మిగిలింది వాళ్ళు కిట్స్ పెట్టేసి, అప్పటి నుంచి ఆయన ఉన్నప్పుడు రాయుడు ఉన్నప్పుడు చాలా ఇక్కడ ఏడిది ముట్టినిచ్చేవాడు, ఈత గిరి కూడా ముట్లు వేయట్లేదు. అట్లా సాగుకోండి ఆయన. ఆయన పోయిన తర్వాత ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఆయన ఇచ్చి అంతా కొలాప్స్ అయిపోయి ఈ చెట్లు. నేను సర్పంచ్ అయిన తర్వాత ఈత గర్రెలు కొయ్యకుండా, ఈత బర్రెలు కొయ్యకుండా నిలబెట్టి 5 ఏళ్ళు నిలబెడతానే అది గీతకొచ్చా. చెట్లు గీతకొస్తానే ఇంకా నేను దిగిపోయేతలకి గోపాల నువ్వు కాపాడుకోద్దని, వేరే ఆటికి పోయే పని లేదు, ఇంకా వర్కాలకు పోయే పని లేదు, ఇంకోతాకు పోయే పని లేదు అంటే ఆ పిల్లడు అట్లా కంటిన్యూ చేశా. అప్పటి నుంచి ఈడ ఎన్నో వేల చెట్లు అభివృద్ధి అయ్యి ఈరోజు గీత కార్మికులకి ఉపయోగపడుతున్నాయి. అట్లా చెట్లని ఈరోజు వీళ్ళు చెట్లు పీకేసి అన్నీ కాల్చేసి ల్యాండ్ ఎండించుకుంటున్నారు. పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కంచి సముద్రం పంచాయతీలో గీత కార్మికులు తరతరాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు జీవనోపాధి కోసం గీత కార్మికులు వాళ్ళు వృత్తి చేసుకుంటూ ఉంటే మేము గతంలోనే చెప్పాం, జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అన్నప్పుడే దయచేసి అందరూ జాగ్రత్త పడండి, భూబకాసురులు వస్తున్నారు, కబ్జాలు చేసేకి వస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భూ కబ్జాలు చేస్తూ ఉంటే వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు, ఎందుకంటే నాయకుడే అలా చేస్తూ ఉంటే
కింద ఉండే వాళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలా ఎప్పుడు జరగదు కూడా, రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం జరగదు. చూస్తూ ఉంటే లాస్ట్కి పేదలు గీత కార్మికులు పొట్ట కొట్టడానికి కూడా సిద్ధపడ్డారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా పోలీసులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని ఇలా చేస్తున్నారు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ గీత కార్మికులకు న్యాయం జరిగేలా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని కూడా తెలియజేస్తూ ధైర్యంగా ఉండండి, మన ప్రభుత్వం వస్తుంది. ఇలా ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని ఎక్సైజ్ వాళ్ళని అడ్డం పెట్టుకొని నామినల్గా ఏదో 500 వేసి దులుపుకుంటే జరగదు. మేము ఈ కబ్జాలకి ఒప్పుకోమని కూడా వైసీపీ నాయకులు ఖబర్దారని తెలియజేస్తున్నాం. ఇంకా చాలు మీరు చేసిన మీరు అక్రమాలు, ఆక్రమణలు, ఇసుక దందాలు, ఇవి ఇంకా ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఇలాంటివి ఎక్కడ జరిగినా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తున్నాం.